హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకు ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటో కాదు, పాలక్ రైస్. ఓకే, చూద్దామా? ఇక్కడ నేను పాలక్ రైస్లోకి సోయా చంక్స్ కూడా తీసుకున్నానండి. ఇవి నేను కొంచెం వేడి నీటిలో నానబెట్టేస్తున్నాను. చూడండి, ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. ఒక 1 గ్లాస్ వరకు హాట్ వాటర్ తీసుకుని వేసేసానండి. పక్కన పెట్టేశాక పాలకూర కూడా ఫ్రెష్ తీసుకోవాలండి. మనం బాగా కడిగేసి ముక్కలు చేసేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, కావాలనుకుంటే పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇది మా పిల్లల కోసం చేస్తున్నాను, సో కారం అది లేకుండా చేస్తున్నాను. చూడండి, పక్కన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు గీ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కూడా నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. చూడండి, మీకు ఇష్టం లేకపోతే గీ స్కిప్ చేసేయచ్చు. నేను వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, నేను బిర్యానీ మసాలాస్ వేస్తున్నానండి. కొంచెం జీడిపప్పు, చిన్న చెక్క ముక్క, షాజీరా వేస్తున్నాను, అనాసపప్పు వేస్తున్నాను. చూడండి, ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మనకి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది కదండి, అప్పటి వరకు వేగితే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని, ఒక పచ్చిమిర్చి కూడా తీసుకుని నేను కట్ చేసి వేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేను చిన్న ముక్కలు కట్ చేస్తాను. ఇవి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇది కూడా ఫ్రెష్దండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిసేలోపు మనం ఈ సోయా చంక్స్ నానిపోయే ఉంటాయి, చూద్దాం. చూడండి, ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా పిండడం వల్ల దీంట్లో వాటర్ అంతా తీసేసి మనం తీసుకోవాలండి. ఇవి ఉబ్బుతాయి కదా. చూడండి, ఈ విధంగా గట్టిగా పిండేసి తీసేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఆప్షనల్ అండి. నెక్స్ట్ నేను కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ కారం కూడా తీసుకున్నానండి. చూడండి, కారం ఇష్టం లేకపోతే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఈ సోయా చంక్స్ కూడా వేసేసుకుందాం. చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను పాలకూర మిక్సీ పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసేద్దాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇది మనం పచ్చిదే వేసుకున్నాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం చూడండి, ఆ మాయిశ్చర్ అంతా పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసి మగ్గించుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, అంతా పోయింది కదండి, వాటర్లా ఉన్నది. టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకుని మనకి ఏది సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు. చూడండి, బాగా కలిపేసుకుంటున్నాను కదా, మగ్గిపోయిందండి. నేను ఇక్కడ 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. సారీ గాయస్, అది క్లిప్ మిస్ అయింది. చూడండి, 1 కప్ రైస్ తీసేసుకుని మనం బాగా ఫ్రై నేను కుక్కుడ్ రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కుక్కుడ్ రైస్ కాకపోతే నార్మల్ బియ్యం వేసుకొని మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం ఉడకపెట్టుకోవచ్చు. ఇది పాలక్ రైసే కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. అదే పాలక్ పులావ్ అయితే మాత్రం అలా బియ్యం వేసుకొని చేసుకోండి. చూడండి, అంతే గాయస్, పాలక్ రైస్ రెడీ. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది.